బంగారం అందించే రాబడికి పాయల్ బాగా ఆకర్షితురాలైంది. అందుకే లక్నోకు చెందిన పాయల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తోంది. కానీ పుత్తడి ధర ఎక్కువగా ఉండటం ఆమెను నిరుత్సాహానికి గురిచేస్తోంది. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు లేని ఆమె లాంటి వారికి గోల్డ్ BESలో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక అని చెప్పాలి. గోల్డ్ BES స్కీమ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తోంది, ఎవరు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? Money9 దీని గురించి మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తుంది. కేర్ఫుల్గా ఈ వీడియో చూడండి. పాయల్ లాగా బంగారంపై పొదుపు, అందులో పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. వాళ్ళ ఫస్ట్ థాట్ కూడా అదే. ప్రతి కుటుంబం దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉంటుంది. దానికి కారణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా వాళ్ళు భావిస్తారు. ఏదేమైనా ఫిజికల్ బంగారంలో పెట్టుబడి అనేది చాలా మంది రిస్క్ అనుకుంటారు. ఎందుకంటే స్వచ్ఛతపై అనుమానాలు, దొంగతనానికి గురయ్యే అవకాశం, అధిక లాకర్ ఛార్జీలు, భారీ పన్నులాంటి ప్రతికూలతలతో ఉంటుంది. అందుకే చాలా మంది పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టే సాంప్రదాయ మార్గాల నుండి మరింత ఆధునిక మార్గాలకు క్రమంగా మారుతున్నారు. అలాంటి వారు గోల్డ్ BES వైపు చూడొచ్చు. ఎందుకంటే ఇది చౌకైన ఆధునిక ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. గోల్డ్ BES అంటే గోల్డ్ బెంచ్ మార్క్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్. ఇది ఓపెన్ ఎండెడ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అని చెప్పాలి. సరఫరా మార్కెట్లోని బంగారం ధరలను బెంచ్ మార్క్గా కలిగి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా ఉన్న పెట్టుబడిదారులు 0.01 గ్రాముల బంగారానికి సమానమైన యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. ఇది 99.5% ప్యూరిటీతో భౌతిక బంగారం ధరతో సమానంగా ఉంటుంది. ఇది ETF అయినందున మీరు వాటిని BSE లేదా NSEలో కొనుగోలు చేయొచ్చు లేదా విక్రయించవచ్చు. మీరు ఈ యూనిట్లను NSE, BSE రెండింటి నగదు విభాగంలో వ్యాపారం చేయొచ్చు. భౌతిక బంగారానికైతే దొంగతనం, స్వచ్ఛత, లాకర్ ఛార్జీల భయం, భారం ఉంటాయి. కానీ మీరు ఈ ETFలతో వీటి సమస్య ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఇవి స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా అవ్వడం వల్ల మీ పెట్టుబడులు ఎప్పుడు లిక్విడ్గా మారేలా ఉంటుంది. మీరు కేవలం 0.01 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా గోల్డ్ BESలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతం సరఫరా మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 64,000 అని అనుకుందాం. కాబట్టి మీరు కేవలం 64 రూపాయలతో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బంగారానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు దానిని ఎక్స్చేంజ్లలో సులభంగా ట్రేడింగ్ చేయొచ్చు. మీరెప్పుడు ఎక్స్చేంజ్లలో మీ ETF విలువను తనిఖీ చేయొచ్చు. ధరలు 1 గ్రామ్ ప్రకారం సూచిస్తారు. దీనివల్ల ప్రజలు వాటిలో పెట్టుబడి పెట్టడం ఈజీ అవుతుంది. దేశంలోని అనేక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వివిధ ETF పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ గోల్డ్ BES పథకాన్ని అమలు చేస్తోన్న ఏకైక సంస్థ. సాధారణ ETFలో ఒకరు 1 గ్రాములో పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రస్తుత ధరల ప్రకారం మీరు 6,400 రూపాయలు చెల్లించాలి. కానీ బంగారు BESతో పెట్టుబడి పెట్టడానికి మీరు కేవలం 64 రూపాయలు మాత్రం చెల్లిస్తే చాలు. గోల్డ్ BESలో 95% భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టగా మిగిలిన 5% మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. ETFలు భౌతిక బంగారంలో తక్కువ శాతం పెట్టుబడి పెడతాయి. ఇవి అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ దీనిని భారతదేశంలో మార్చి 2007లో మాత్రమే ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద వచ్చిన డబ్బులో ఎక్కువ భాగం భౌతిక బంగారంపై పెట్టుబడి పెడతారు. ప్రారంభం నుండి ఈ పథకం 10.45% వార్షిక రాబడిని అందిస్తోంది. గత సంవత్సరంలో ఇది 14.33% రాబడి అందించగా 2 సంవత్సరాల వ్యవధిలో ఇది 12.22% రాబడిని అందించింది. గత 10 సంవత్సరాల్లో గోల్డ్ BEలు 7.59% రాబడి అందించాయి. వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు BES సురక్షితమైన మార్గం. మీ పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా ఉంచడానికి ఇదొక మంచి మార్గం. భౌతికమైన బంగారాన్ని కొనుగోలు చేసే అవాంతరాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది గోల్డ్ ETF లాగా పనిచేస్తుంది. ఇది పాసివ్ ఫండ్ కాబట్టి ఇందులో పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ. ప్రతి వ్యక్తి తమ పోర్ట్ఫోలియోలో కనీసం 10% బంగారాన్ని కేటాయించాలి. ఇది SGPలు లేదా ETFల ద్వారా చేయొచ్చు. పాయల్ లాగా మీరు కూడా భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టాలి అని చూస్తున్నట్లయితే నిపాన్ ఇండియా యొక్క గోల్డ్ BES ఒక గొప్ప ఎంపిక. తక్కువ మొత్తంతో మీరు పెద్ద కార్పస్ని కూడబెట్టుకోవచ్చు. అలాగే ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే దీని మీద మెరుగైన రాబడి కూడా పొందొచ్చు.